హలో గైస్, వెల్కమ్ టు ఎస్పీసీ ఛానల్. ఇది మీ ఛానల్, మన ఛానల్. ప్లీజ్ ప్రోత్సహించండి మన ఛానల్ను, 10 మందికి షేర్ చేయండి. తర్వాత ఎక్కువగా చూడండి, మీకు అనాలిసిస్ బాగుంటుంది. ఓకే, సో ప్లీజ్ ఎంకరేజ్ గైస్, థ్యాంక్ యూ. సో ఇక డైరెక్ట్గా మన వీడియోలోకి వెళ్ళిపోతే, ఈరోజు మామూలుగా అయితే రేపు చేయాలి వీడియో, ఎందుకంటే ప్రతి వారం బిగ్ బాస్ ఎలిమినేషన్ అనేది సండే జరుగుతుంది. కాకపోతే ఈసారి డ్యామ్ షూర్ డబుల్ ఎలిమినేషన్. పోయిన వారం నేను చెప్పాను కదా డబుల్ ఎలిమినేషన్ ఉంటుంది అని చెప్పేసి. సో డబుల్ ఎలిమినేషన్ అయితే ఉంది. సో డ్యామ్ షూట్ డబుల్ ఎలిమినేషన్. అందుకు గాను ఈ వారం సాటర్డే ఒక ఎలిమినేషన్, సండే ఒక ఎలిమినేషన్ చేస్తున్నారు. సో ఇది మన లైక్ ప్లాన్, అది బిగ్ బాస్ ప్లాన్ దిస్ వీక్. సో ఈ వారం అసలు ఏం జరిగింది అంటే, లైక్ ఫినాలే టాస్క్ అని పెట్టారు ఫస్ట్ పాయింట్. సో ఫినాలే టాస్క్ ఫినాలే టికెట్ టాస్క్ పెట్టారు. సో ఏమవుతుందంటే, రకరకాల టాస్క్లు కండక్ట్ చేసేసి టికెట్ ఫినాలే టాస్క్ అనేది ఒకటి చేసినందువల్ల డైరెక్ట్గా టాప్ 5లో వ్యక్తి కూర్చుంటాడు. ఎవరైతే ఇది విన్ అవుతారో వాళ్ళు టాప్ 5లో ఉంటారు అనమాట. అంటే అతను ప్రేక్షకుల ఓట్లతో సంబంధం లేకుండా ఈ వారాలలో, అంటే ఈరోజు రేపు ఈ వారాలలో ప్రేక్షకుల ఓట్లతో సంబంధం లేకుండా తను నామినేషన్స్లోకి రాడు. డైరెక్ట్గా ఫినాలే అంటే ఆఖరి వారం వరకు తను దీంట్లో ఉంటాడనమాట. సో తర్వాత అప్పుడు ప్రేక్షకుల ఓట్లు ఓన్లీ విన్నర్గా అతను పనికొస్తా లేదని డిసైడ్ చేస్తుంది. కానీ రేపటి నుంచి నామినేషన్, నెక్స్ట్ వీక్ నుంచి అయితే నామినేషన్లో ఉండడు. సో ఇందుకు గాను ఒక టాస్క్ జరిగింది. ఈ టాస్క్లో ఓల్డ్ కంటెస్టెంట్స్, అంటే ప్రీవియస్ బిగ్ బాస్ నుంచి ఓల్డ్ కంటెస్టెంట్స్ రకరకాల వాళ్ళు వచ్చారు. సో వాళ్ళందరూ ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు వచ్చి ఒక 2 టాస్క్ క్రియేట్ చేసేసి, ఆ టాస్క్లలో నేను ఒక ఇద్దరిని సెలెక్ట్ చేసుకుంటాను, నువ్వు ఒక ఇద్దరిని నువ్వు ఒకరిని సెలెక్ట్ చేసుకో అని చెప్పేసి ఇలా రకరకాలుగా ఒక టాస్క్ అనేది కండక్ట్ చేశారు. సో దాంట్లో విన్ అయిన వాళ్ళకు కంటెస్టెంట్ టికెట్, కంటెండర్ టికెట్, కంటెస్టెంట్ టికెట్ రకరకాలు. సో దాంట్లో లాస్ట్లో వచ్చిన వాళ్ళను బ్లాక్ స్టార్ ఇచ్చేసి వాళ్ళను లైక్ యు ఆర్ అవుట్ ఫ్రమ్ దిస్ కంటెండర్ ఆర్ టికెట్ ఫినాలే టాస్క్ అని చెప్పేసి చెప్పారనమాట. సో ఇది జరిగినటువంటిది. దీంట్లో రకరకాల డ్రామాలు, తర్వాత జెన్యూనిటీ, అది ఇది ఉండని లేకపోని వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో మొత్తం మీద అయితే దీంట్లో ఒక ముగ్గురు సెలెక్ట్ అయ్యారు. వాళ్ళు ఎవరంటే నిఖిల్, రోహిణి అండ్ అవినాష్. ఎస్. సో మళ్ళీ లాస్ట్లో వచ్చినటువంటి సెలబ్రిటీ అంటే శ్రీముఖి, నిన్న వచ్చిన శ్రీముఖి. సో వీళ్ళ ముగ్గురిని మీతో 4వ పార్టిసిపెంట్గా ఎవరిని మీరు సెలెక్ట్ చేసుకుంటారు అని అడిగిందనమాట. అంటే బ్లాక్ స్టార్ రాని వాళ్ళని. సో వాళ్ళు మళ్ళీ టేస్టీ చేయదని సెలెక్ట్ చేశారు. సో ఈ విధంగా 4 కంటెస్టెంట్ చేశారు ఇది టికెట్ ఫినాలే టాస్క్. నిఖిల్, రోహిణి, టేస్టీ తేజ, అవినాష్. ఇందులో అవినాష్ వివత్సమైనటువంటి లక్కీ ఫెలో. లైక్ ఆయన గెలిచాడు టికెట్ ఫినాల్ టాస్క్. అంటే టాప్ 5లో అవినాష్ తన నేమ్ని అందులో లైక్ రిజర్వ్ చేసేసుకున్నాడు అనమాట. ఓకే. సో ఇకపోతే ఇక వేరే మ్యాటర్ ఏంటంటే, సో ఈ టికెట్ ఫినాలే టాస్క్లో గెలిచినటువంటి వాళ్ళకి ఒక షీల్డ్ అనేది ఇస్తారు. సో వాళ్ళు నెక్స్ట్ వీక్ నుంచి వాళ్ళు నామినేషన్స్లో ఉండరు. వాళ్ళు ఆఖరి వారం డైరెక్ట్గా విన్నర్ రేస్లో ఉంటారు. అంటే 1, 2, 3, 4 1 వచ్చిన వాళ్ళు విన్నరు, సెకండ్ వచ్చిన వాళ్ళు అన్నారు, 3rd, 4th, 5th ఇలా మనకు ప్లేసెస్ ఉంటాయి కదా. సో దాంట్లో ఒక ప్లేస్ అయితే రిజర్వ్ చేసుకున్నాడని అవినాష్ని మనం చెప్పుకోవచ్చు. ఓకే. ఇక ఈ టాస్క్లన్నీ జరిగిపోయినాయి. సో ఇక ఎలిమినేషన్ పార్ట్కి వచ్చేస్తే, ఈ వారము ఒక్క రోహిణి తప్ప అందరూ నామినేషన్స్లో ఉన్నారు. సో ఎవరు ఈరోజు చాలామంది ఉన్నారు కనుక ఖచ్చితంగా ఈ వారం అయితే డబుల్ ఎలిమినేషన్, ఈ వీక్ జరగాల్సిందే. 80% డబుల్ ఎలిమినేషన్ జరగాల్సిందే. డబుల్ ఎలిమినేషన్ జరిగితే కానీ ఇంకా నీకు నెక్స్ట్ వీక్ కూడా మిడ్ వీక్, అది వీక్, ఈ వీక్ జరిగితేనే ఒక 6 మెంబర్స్కి వాళ్ళు క్లోజ్ డౌన్ చేయొచ్చు. సో ఆ విధంగా టాప్ 6 కంటెస్టెంట్స్ని ఉంచుతారని అనుకుంటున్నాను నేనైతే. లేదు టాప్ 5 అయితే కన్నా మళ్ళీ ఎలిమినేషన్ జరగాల్సిందే. అంటే డబుల్. సో మొత్తం 4 మెంబర్స్ని పంపించాలంటే డబుల్ ఎలిమినేషన్ జరగాలి. సో ఇది ఓవరాల్గా అప్డేటు. సో ఇక్కడ ఈ వారం చాలామంది ఉన్నారు కనుక లిస్ట్లో ఎవరున్నారు అని చూస్తే
టాప్ 2 అయితే అబ్సల్యూట్గా నిఖిల్ అండ్ గౌతమ్, ఆర్ గౌతమ్ అండ్ నిఖిల్ ఎలా అని చెప్పుకోవచ్చు. సో రకరకాల పిఆర్లు కావచ్చు, అది కావచ్చు, ఇది కావచ్చు, బాగా ఓటింగ్ జరుగుతుంది. వీళ్ళిద్దరికి మాత్రం బాగా ఓటింగ్ జరుగుతుంది. సో నిఖిల్ అయితే కర్ణాటక నుంచి కూడా బాగా ఓటింగ్ జరుగుతుంది మనకు అర్థమవుతుంది. సో సోషల్ మీడియా లైక్ చాలా అంటే వాళ్ళు సపరేట్గా తెలుగు బిగ్ బాస్ అయితే చూడరు, కానీ మనవాడు, మన కన్నడవాడు ఈ రేంజ్లో ఒక తెలుగు బిగ్ బాస్లో విన్నింగ్ పొజిషన్లో ఉన్నాడు. కాబట్టి మనము ఓట్లు వేసేసి విన్నింగ్ చేయించుకుందాము, విన్నర్గా చూద్దామని చెప్పేసి ఎడాపెడా దానికి నిఖిల్కి అయితే కొడుతున్నారని అర్థమైంది. సో ఫైనల్గా చూస్తే ఈ రోజున లైక్ నిఖిల్ అండ్ గౌతమ్ ఇద్దరు పోటీ పడుతున్నారు. గౌతమ్కి అయితే కేవలం తెలుగు రాష్ట్రాలు మాత్రమే ఉన్నాయి. సో గౌతమ్ ఫ్యాన్స్ ఆర్ నిఖిల్ ఫ్యాన్స్ మీ మీ కంటెస్టెంట్స్ని గెలిపించుకోవాలంటే నెక్స్ట్ వీక్ నుంచి అంటే మీరు ఆఖరి వీక్లో అయితే ఖచ్చితంగా మిస్ చేసుకోకుండా మీరు ఓటింగ్ అయితే వేసుకోండి, అది నేను చెప్పేది. నెక్స్ట్ రోహిణి బాగా ఆడేసి ఆమె లాస్ట్ వీక్ ఆమె మెగా చీఫ్ అయింది కాబట్టి ఆమె నామినేషన్స్లో లేదు. ఆమె తప్పిస్తే మిగతా అందరూ ఉన్నారు. సో వీళ్ళల్లో వెరీ వెరీ బ్యాడ్ పొజిషన్లో ఉన్న వాళ్ళైతే టేస్టీ తేజ అండ్ పృథ్వీ అండ్ విష్ణుప్రియ, వీళ్ళు ముగ్గురు లిస్ట్లో ఉన్నారు అనేది మనకు అన్అఫీషియల్గా కానీ అఫీషియల్గా కానీ అర్థమవుతుంది, అంటే ఓటింగ్ అని చెప్పేది. సో డబుల్ ఎలిమినేషన్ అయితే ఉంది గైస్, గ్యారంటీ ఉంది. ఈరోజు సాటర్డే అయితే ఒక ఎలిమినేషన్ ఉంది. ఈ రోజున టేస్టీ తేజ ఎలిమినేట్ అయినట్టుగా మనకు తెలుస్తుంది. సో టేస్టీ తేజ పాపం ఆయన కళ వచ్చేసి వాళ్ళ మదర్ని బిగ్ బాస్లో ఫ్యామిలీ వీక్లో తీసుకురావాలని తీసుకొచ్చాడు. ఈజ్ విన్నర్, సాధించాడు ఆల్రెడీ. అతను ఏమైతే అనుకున్నాడో అది సాధించాడు. కాబట్టి ఐ థింక్ హీఈస్ ఎలిమినేటింగ్ విత్ సాటిస్ఫాక్షన్ అని నా ఫీలింగ్. సో గుడ్, ఆల్ ద బెస్ట్ టేస్టీ తేజ. సో ఇంకా ఎంటర్టైన్మెంట్ బాగా ఇచ్చావు, తర్వాత నెగటివిటీ ఏం లేకుండా నువ్వు పాజిటివ్గానే బయటకు వెళ్ళిపోయావు. ఇట్స్ వెరీ గుడ్. సో రేపైతే ఈరోజు 99% కన్ఫర్మ్, రేపైతే ఆల్రెడీ టెస్ట్ తేజ్ బయటకు వచ్చినట్టుగా తెలుస్తుంది, దట్స్ ఆల్. సో రేపైతే 99.9% ప్రిడిక్షన్ అయితే పృథ్వీ శెట్టి. ఇతను సీరియల్ యాక్టర్, లైక్ చాలా సీరియల్స్ మా టీవీలో వచ్చేసినాయి. తర్వాత ఈజ్ ఫ్రమ్ కర్ణాటక. సో పృథ్వీ శెట్టికి అయితే ఓటింగ్ తక్కువగా ఉండి తను కూడా రేపు ఎలిమినేట్ అయినట్టుగా మాకు తెలుస్తుంది. సో ఇది గైస్ ఈ వారం అప్డేట్స్ అయితే టేస్టీ తేజ అండ్ మోస్ట్ ప్రాబబ్లీ పృథ్వీ. సెకండ్ అయితే ఇంకా క్లారిటీ లేదు, బట్ పృథ్వీనే కన్ఫర్మ్ ఆల్మోస్ట్. ఓకే, సో ఇది ఈ వారం బిగ్ బాస్ సీజన్ 8 తెలుగు ఎలిమినేషన్ అప్డేట్స్. ఓకే గైస్, కీప్ వాచింగ్ అవర్ ఛానల్. Like next week I will mid of the week and all I will go for movie updates. Keep watching and encourage our channel. Thank you guys, thank you.